హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఇవాళ మనం పొటాటో బజ్జీ ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికోసం ఫస్ట్ ఇక్కడ మనం పొటాటోస్ తీసుకున్నాం. ఒక 5 తీసుకున్నాను మీడియం సైజ్వి. అండ్ అలాగే మనం 1 కప్ శనగపిండి కూడా తీసుకుంటున్నాను. మనం ఎంత తీసుకున్నామో దాన్ని బట్టి క్వాంటిటీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ మీ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అండ్ అలాగే ఒక 2 pinches ఆఫ్ బేకింగ్ సోడా, అదే సోడా ఉప్పు అంటాం కదా, అది కూడా వేసుకుంటే మనకి మంచిగా ఉబ్బుతాయి అన్నమాట. మీకు అది ఇంట్రెస్ట్ లేకపోతే స్కిప్ చేయొచ్చు, జస్ట్ ఆప్షనల్ అంతే. తర్వాత మనం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం మిక్స్ చేసుకోవాలి పిండి. ఈ కన్సిస్టెన్సీ ఇంకొంచెం వాటర్ కలుపుకొని కొంచెం దోసపిండి కన్సిస్టెన్సీ కొంచెం దానికంటే కొంచెం థిక్గా వచ్చేంత వరకు మనం కలుపుకోవాలి. అండ్ ఈలోపు మనం ఇలా థిన్ స్లైసెస్గా పొటాటోస్ని కూడా కట్ చేసి బాగా నీట్గా వాష్ చేసి కట్ చేసి పెట్టుకోవాలి. అండ్ అలాగే ఇప్పుడు మనం బజ్జీ వేసేసుకోవడానికి డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టేసుకుందాం. ఇక్కడ చూసారు కదా, ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్, మనకు డీప్ ఫ్రైకి ఎంత అయితే ఆయిల్ కావాలో అంత ఆయిల్ పోసేసుకోవాలి. సో ఇప్పుడు నేను చెక్ చేస్తున్నాను అనమాట, ఇది హీట్ అయిందో లేదో అని. కొంచెం పిండి వేసి అది ఫ్లోట్ అయితే మనకి హీట్ అయినట్టు. సో ఇప్పుడు పక్కన ఉన్న మిక్చర్లో మీకు కనిపిస్తుంది ఆ వీడియోలో, పక్కన ఉన్న మిక్చర్లో 2 sides ఫ్లిప్ చేసుకొని పొటాటోని వేసేసుకోవాలి మనం బజ్జీలాగా. ఇలా అన్ని బజ్జీలు వేసేసుకుంటే మనం చాలా ఫాస్ట్గా అండ్ క్విక్గా, అంటే మనం జస్ట్ పొటాటోస్ శనగపిండి ఉంటే చాలన్నమాట. చాలా ఈజీగా అండ్ ఫాస్ట్గా ఈ స్నాక్ అయిపోతుంది. ఈవినింగ్ టైం మనకి ఏం చేయాలో తెలియనప్పుడు ఇది చేసుకుంటే చాలా బాగుంటుంది. నేను ఇందులో కారం కానీ ఏం స్పైసెస్ యాడ్ చేయలేదండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే టొమాటో కెచప్ కానీ లేదా ఇంకేదైనా చిల్లీ సాస్ అలాంటివి కూడా సైడ్గా యూజ్ చేసుకుని తినొచ్చు. సో చాలా బాగుంటాయి ఎట్లా తిన్నా సరే, లేదంటే దీన్ని చాట్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో తప్పకుండా ట్రై చేయండి. అండ్ మీకు ఎలా కుదిరిందో నా కమెంట్ సెక్షన్లో కూడా చెప్పండి. సో ఇలా 2 sides ఫ్లిప్ చేసేసుకుంటూ మనం గోల్డెన్ బ్రౌన్గా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇక్కడ చూసారు కదా, ఇప్పుడు ఫ్రై అయిపోయినాయి. వీటిని ఇంకా తీసి సర్వ్ చేసేసుకోవటమే. సో చాలా బాగుంటాయండి ఈవినింగ్ స్నాక్గా. సో తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మనం వీటిని టొమాటో కెచప్ కానీ చిల్లీ సాస్ కానీ దేనితో అయినా సర్వ్ చేసేసుకోవచ్చు. సో తప్పకుండా ట్రై చేసి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.